వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ డేస్ ఇంకా పోల ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒక పక్కన ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం, ఒక పక్కన ఆంధ్ర అసెంబ్లీ జరుగుతూ ఉండగా కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే రాష్ట్రంలో దాడులు, హింసాకాండ వలన గాయపడ్డ వాళ్ళు, అలాగే ధ్వంసమైనటువంటి ఆస్తులు, అలాగే చనిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం, ఇదంతా కూడా హైలైట్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి టోటల్ మీడియా దృష్టికి తీసుకెళ్లడం కోసం స్వయంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం. కానీ కరెక్ట్గా ఆ కార్యక్రమానికి ముందు రోజునే, అంటే మొన్న వినుకొండ సంఘటనను బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే కరెక్ట్గా ఆ కార్యక్రమానికి ముందు రోజునే ఎవరైతే ఎంపీడీఓ వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సంబంధించినటువంటి వేధింపులు తట్టుకోలేక వాళ్ళు ఆ నాయకుడు అనుచరులు తీసుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ సంబంధించిన సొమ్ములు చెల్లించకుండా వేధిస్తున్నటువంటి కారణంగా ఒత్తిడికి తట్టుకోలేక ఇంట్లో నుండి సెల్ఫీ వీడియో తీసి అదృశ్యమైపోయినటువంటి వెంకటరమణ మృతదేహం తాజాగా దొరకడం అన్నటువంటిది సంచలనమైంది. ఈ ఉదంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలాంటి, అంటే వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారంటే వైసీపీ వాళ్ళ వల్ల చనిపోతున్నారు అన్నటువంటి అంశం. అది మర్డర్ అయితే ఇది సూసైడ్, అంటే భయపడి చనిపోయేటటువంటి పరిస్థితి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఉంది అన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది వైసీపీకి అతిపెద్దదైనటువంటి ఎదురు దెబ్బ అని చెప్పాలి.